పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల రక్తదానాలు, అన్నదానాలు, పేషెంట్లకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు జన్మదిన వేడుకలను అభిమానులు సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. మరోవైపు కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పవనిజాన్ని ఆదిలాబాద్ జిల్లాలో యువత చాటి చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నేతలు ఉన్నారు. ఈరోజు జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా జరుపుతూ ఉన్నారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఈ తూర్పు జిల్లా ప్రాంతంలో ఏ విధంగా నిర్వహిస్తాం? నా పేరు మహేష్ అండి, మంచిర్యాల తూర్పు జిల్లా అధ్యక్షుడిని. మేము జనసేన అధ్యక్షుడు, మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులం మేమందరం. ప్రతి సంవత్సరం ఈ రోజులాగానే ప్రతి సంవత్సరం మేము బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్తో పాటు అనాథలకి అన్నదాన కార్యక్రమాలు, మరియు రోగులకి పండ్ల పంపిణీ, వృద్ధులకి బట్టల పంపిణీ, అలాగే పలు సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉన్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ ఈ తూర్పు జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు బ్లడ్ అవసరం ఉన్నవుతాం మా తరపున మేము ఆ బ్లడ్ని మేము అందరికీ అందించడం జరుగుతుంది. అత్యవసర వేళలలో మేము రెస్పాన్స్ అయ్యి అన్ని వేళల్లో మేము అందించడం జరుగుతుంది. మాకు వీళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళతో బాగా కోఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా యూత్కి ఎంతో క్రేజీ. అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకుడిగా జనం ముందుకు రాబోతున్నాడు. మీరు అభిమానులు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? మేము అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. అలాగే వ్యక్తిగతంగా కూడా అందరం ఫ్యాన్సే. అందరం సినిమాలే కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని మేము చాలా బాగా అభిమానిస్తూ ఉంటాం. వారు రాజకీయ ఆహ్వానం కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. వారు ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానం పబ్లిక్గా అనౌన్స్ చేసి మమ్మల్ని అందరినీ పిలిపిస్తారో అప్పటి నుంచి మేము గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన క్యాంప్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. మాతో పాటు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వచ్చేసి ఇట్లా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చేటువంటి దాతలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, దీని ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు? ప్రతి 45 కిలోల బరువున్న స్త్రీ పురుషులు 12.5 గ్రామ్స్ హీమోగ్లోబిన్ ఉండి ఆరోగ్యవంతులు ఉన్నట్టయితే సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేసినట్టయితే మనం వేరే వారి ప్రాణాలను రక్షించడం కాకుండా మనం రక్షణ పొందవచ్చును. ఎలాగంటే రక్తం ఇవ్వడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతాయి. అలాగే బీపీ, షుగర్ కూడా పోస్ట్పోన్ చేయవచ్చు. రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. చాలామంది అనుకున్నట్టుగా మన రక్తం ఇచ్చి వేరే వాళ్ళని రక్షిస్తున్నామనే మాట వాస్తవం అయినప్పటికీ మనకు కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరానికి 4 సార్లు ప్రతి 3 నెలలకు సారి ఇచ్చినట్టయితే మనల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన శరీరంలో చనిపోయే రక్తాన్ని వృధాగా వేస్ట్ చేయకుండా అవసరంలో ఉన్న వారికి ఇస్తూ ఈ పవన్ కళ్యాణ్ యూత్ అసోసియేషన్ చేసిన విధంగానే ప్రతి సంస్థ కూడా ముందుకు వచ్చి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటూ వేరే వాళ్ళ ప్రాణాలను రక్షించాల్సిందే కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పటికీ కూడా తలసేమియా, సికిల్ సెల్ అనే వ్యాధి విపరీతంగా ఉండి ప్రతి 100 మందిలో 10 మంది బాధితులు ఉన్నారు. రక్తం ఎక్కించుకునే వాళ్ళు 5 మంది ఉన్నారు, రక్తం ఎక్కించుకునే వాళ్ళు 5 ఉన్నారు. అంటే రక్తం ఎక్కించుకునే వాళ్ళు వారి తర్వాత సంతతికి వ్యాధిని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెస్ట్ హెచ్పిఎల్సి అనే టెస్ట్ బయట 1500 రూపాయలకు చేస్తున్నారు. అది కూడా విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో చేస్తున్నారు. మాకు ఐఏఎస్ ఆఫీసర్ కర్ణన్ గారు ఈ మిషన్ ఉచితంగా ఇచ్చినారు. దీన్ని మేము ప్రతి ఒక్కరికి 250 రూపాయలకే ఉచితంగా చేస్తున్నాం. కాబట్టి జీవితకాలంలో ఈ టెస్ట్ ఒకేసారి చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు ఎవరైనా వ్యాధి లేని వారిని చేసుకున్నట్టయితే ప్రతి గర్భిణీ స్త్రీ కానీ పెళ్లికి ముందు ఎవరైనా యువకులు ఈ టెస్ట్ చేసుకోవాల్సిందో తప్పకుండా నేను అందరికీ ఆదేశిస్తున్నాను. ఇది తప్పకుండా అందరు చేసుకొని వారి తర్వాత సంతతిని ఈ తలసేమియా, సికిల్ సెల్ సహిత సమాజాన్ని పునర్నిర్మించాలని ఈ యువత అందరికీ కోరుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే ఉన్నారో వాళ్ళు జనసేన అభిమానులే కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క ఆసుపత్రుల్లో పనులు పంపిణీ కార్యక్రమమే కావచ్చు, అదేవిధంగా రక్తదానం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాకు ఏదైతే సినిమాల ద్వారా ఎలాంటి సందేశాలు ఇస్తున్నాడో వాటిని మేము ఫాలో అవుతూ ఆయన అభిమానాన్ని, పవనిజాన్ని బతికిస్తామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఆదిలాబాద్.